మీ లక్ష్యాలు సాధించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మెంటల్ మస్టర్బేషన్ అంటే మీరు తరచుగా మీ లక్ష్యాల గురించి ఆలోచన చేస్తారు, మాట్లాడతారు అండ్ ఆల్సో విజువలైజేషన్ కూడా చేస్తారు, కానీ పని చేయరు. ఈ 2025 ఎండే లోపల మీ లక్ష్యాలంతా కూడా సాధించడానికి ఒక సింపుల్, పవర్ఫుల్, ప్రాక్టికల్ వేని మీతో నేను పంచుకున్నాను. స్టెప్ నెంబర్ 1, జీవితంలో 4 ఏరియాస్: హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ. ఈ 4 ఏరియాస్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్యాలు ఒక 4, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క లక్ష్యం కింద 4 లక్ష్యాలు వరుసగా రాయండి. ఈ లక్ష్యాలు రాసేటప్పుడు ఈ 2 విషయాలు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, మీ లక్ష్యాలంతా కూడా ప్రెసెంట్ టెన్స్ లో మీరు రాయాలి అండ్ ఆల్సో మీ లక్ష్యాలు తలుచుకోగానే మీకు భయం రావాలి. స్టెప్ నెంబర్ 2, మీ లక్ష్యాలంతా కూడా సాధించడానికి స్టెప్ వైజ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. లక్ష్యాలు సాధించడం అంటే జస్ట్ ఒక విజువల్ థింకింగ్ మాత్రమే కాదు, డిసిప్లిన్ అండ్ ఆల్సో పర్సివరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్ గా యాక్షన్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 3, క్రియేటింగ్ డైలీ హ్యాబిట్ ట్రాకర్. మీ లక్ష్యాలంతా కూడా సాధించడానికి కరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నారా లేదని ఈ హ్యాబిట్ ట్రాకర్ ద్వారా మీరు ట్రాక్ చేయొచ్చు అండ్ ఆల్సో మీ యొక్క యాక్షన్స్ అంతా కూడా మీ యొక్క ప్రోగ్రెస్ ని మెజర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ లో అప్పుడప్పుడు బ్యాడ్ డేస్ కూడా వస్తుంది. అప్పుడు మీతో మీరు కొంత కైండ్ గా, కంపాషనేట్ గా ఉండి ఒక రోజు మిస్ అయినా గానీ మళ్ళీ పక్క రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. లక్ష్యాలు సాధించడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ అనేది మాత్రమే సరిపోదు. విన్నింగ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విన్నింగ్ మైండ్ సెట్ అనేది ఎలా వస్తుందో తెలుసా? మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్స్, విజువలైజేషన్స్ అండ్ ఆల్సో అఫర్మేషన్స్ రాస్తే మీకు వస్తుంది. ఈ ప్రాక్టికల్ వేని కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఈ సంవత్సరం ఎండే లోపల మీ లక్ష్యాలంతా కూడా మీరు సాధించేశారని చెప్పి ప్రౌడ్ గా ఫీల్ అవడమే కాకుండా ఈ ప్రాసెస్ లో మీరు ఒక అద్భుతమైన మనిషిగా మారుతారు. అది రియల్ విన్ అంటే.